హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ నా నమస్కారం. నా పేరు పద్మావతి. నేను అడుగుతున్న ప్రశ్నలను మీరందరూ ఎంతో ఆసక్తిగా వింటున్నారు. చాలామంది ఆన్సర్స్ని కూడా కామెంట్ బాక్స్లో పెడుతున్నారు కదా, చాలా సంతోషం. అందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరి కోసం ఇప్పుడు మరొక మంచి ప్రశ్నతో వచ్చాను. అయితే ప్రశ్న అడగబోయే ముందు నిన్న అడిగిన ప్రశ్నకు సమాధానం వినండి ఫ్రెండ్స్. అక్క ఇంటికి చెల్లి వెళ్ళగలదు, కానీ చెల్లి ఇంటికి అక్క వెళ్ళలేదు. అన్న ఇంటికి తమ్ముడు వెళ్ళగలడు, తమ్ముడి ఇంటికి అన్న కూడా వెళ్ళగలడు అని అడిగాను కదా. దానికి సమాధానం ఏమిటంటే, అక్క ఇంటికి చెల్లి వెళ్ళగలదు అంటే పెద్ద గిన్నెలో చిన్న గిన్నెను పెట్టగలం. చెల్లి ఇంటికి అక్క వెళ్ళలేదు అంటే చిన్న గిన్నెలో మనం పెద్ద గిన్నెను పెట్టలేము. అది గిన్నె అనుకోవచ్చు, లేదా బాక్స్ లాంటివైనా కూడా వర్తిస్తాయి. ఇక అన్నయ్య ఇంటికి తమ్ముడు వెళ్ళగలడు, తమ్ముడు ఇంటికి అన్న కూడా వెళ్ళగలడు అంటే అవి బ్యాగ్స్. పెద్ద బ్యాగ్లో చిన్న బ్యాగ్ను పెట్టవచ్చు, చిన్న బ్యాగ్లో కూడా పెద్ద బ్యాగ్ను మడత పెట్టి మనం పెట్టవచ్చు. అవి బ్యాగ్స్ అన్నమాట, సంచులు అన్నమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఆన్సర్ బాగుంది కదా. మరి ఇప్పుడు మరొక ప్రశ్న ఏనండి. ఒక మామగారు అల్లుడిని రమ్మని పిలుస్తారు. అయితే అల్లుడు ఏమంటాడంటే, నేను ఏ తారీఖు అయితే వస్తానో నాకు అన్ని గ్రాముల బంగారం ఇస్తేనే మీ ఇంటికి వస్తానంటాడు. అప్పుడు మామగారు సరేనని ఒప్పుకొని, మరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపల ఏ తారీఖు రోజు వస్తే అన్ని గ్రాముల బంగారం ఇవ్వాలి కాబట్టి, మరి బంగారం షాప్ అతని దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క గ్రాము చొప్పున 31 గ్రాములు 31 కాయిన్స్ తయారు చేయమని అడుగుతాడు. ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క గ్రామ్ వెయిట్ ఉండేలాగా 31 కాయిన్స్ చేయమని అడుగుతాడు. అయితే అతను ఆ షాప్ అతను తన తెలివితో అన్ని కాయిన్స్ చేయడం ఎందుకు, మీ అల్లుడు ఏ రోజు వచ్చినా ఇవ్వడానికి వీలయ్యేలాగా నేను 5 కాయిన్స్ మాత్రమే చేస్తానని 31 గ్రాముల గోల్డ్తోనూ 5 కాయిన్స్ మాత్రమే తయారు చేస్తాడు. కానీ ఏ రోజు అల్లుడు వచ్చినా ఏ తారీఖున వచ్చినా కూడా అన్ని గ్రాములే ఇవ్వడానికి వీలయ్యేలాగా చేస్తాడనమాట. అయితే ఆ 5 కాయిన్స్ ఒక కాయిన్ ఎంత వెయిట్ ఉంటుంది, రెండో కాయిన్ ఎంత వెయిట్ ఉంటుంది, మరి అదే ప్రశ్న కనుక్కొని చెప్పండి ఫ్రెండ్స్. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే రేపటి వరకు వెయిట్ చేయండి. తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.